హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. రేపటి నుంచి జూన్ నెల పాత పెన్షన్ 2016, 3016 రూపాయలు ప్రభుత్వం కీలక ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ఆసరా పెన్షన్ 4016, 6016 రూపాయలు కాకుండా పాత పెన్షన్ 2016, 3016 రూపాయలు జమ అయినాయని చాలామంది కామెంట్లు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోలో అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తొలుత ఎవరైతే వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 4 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. ఈ వివరాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ రేపటి నుంచి జూన్ నెల పాత పెన్షన్ 2016, 3016 ప్రభుత్వం కీలక ప్రకటన. అయితే గతంలో చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర నయా పైసా లేదని గతంలో మనకైతే వీడియోల ద్వారా అదేవిధంగా న్యూస్లో మీటింగ్లో ద్వారా మనకైతే చెప్పిన విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు అప్పులు చేశారు. అప్పులు చేసిన కారణంగా ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అంటే మా దగ్గర ఎటువంటి నయా పైసా కూడా లేదు. ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలని కూడా సీఎం గారు అయితే ఒక మాట అనడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం మరి పాత పెన్షన్లు అయినా 2016, 3016 రూపాయలు అనేటివి పెన్షన్దారులకు ఎంతో కొంత అనేది ఇస్తే వారైతే కొంచెం వారి యొక్క అవసరతలు అదేవిధంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే త్వరలోనే 2016, 3016 రూపాయలు అనేటివి అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకు అందరికీ కూడా ఈ యొక్క పాత పెన్షన్ పద్ధతిలోనే ప్రస్తుతం ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ యొక్క పాత పెన్షన్లనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై చాలామందికి కొంతమందికి ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేటివి క్రెడిట్ అయ్యి అకౌంట్లో పడ్డాయని చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ కామెంట్లో తెలియజేసిన ఆధారంగా మేమైతే మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీకు ఒకవేళ పెన్షన్లు పడినట్లయితే మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క పేరు మెన్షన్ చేయండి. ఇలా మెన్షన్ చేస్తే మరి ఏ డిస్టిక్ పడ్డది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు అందరూ కూడా పాత పెన్షన్లు పడుతున్నాయని చాలామంది కూడా కామెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి సమాచారం అంతా కూడా ఇవన్నీ కూడా ఈ జూన్ నెల పెన్షన్ ఏదైతే ఉందో మరి 10 రోజుల్లోనే ఈ నెల ముగుస్తున్న కారణంగా ఈ నెల చివరి వరకు గల దాదాపు అన్ని జిల్లాల వరకు పాత పెన్షన్ అనేది విడుదల చేయనున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.